సంబంధమైన దేవత. ఈ లోకపు అధికారి, అదే మాట ఎఫ్ఎస్సి పత్రిక కూడా చూస్తాం కదండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంచు. ఎవరు అధిపతి? వాయుమండల సంబంధమైన అధిపతి ఏం చేస్తుందంట? ప్రేరేపిస్తాం. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సెటిల్ కావాలి, ఇంకా సంపాదించాలి. ఈ లోకం వైపే మనల్ని చూపిస్తాం. పిల్లలు, ఇక్కడ అంశం ఏంటంటే, మనము ఈ లోకంలో జన్మించిన దగ్గర నుంచి మనం ఒక ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం చేసింది? గురుడితనం. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్. వాయుమండల సంబంధమైన అధిపతి ఏం చేస్తుందంటే పాపం వైపు మనం ప్రేరేపిస్తూ ఉంది. హృదయం కఠినం చేసుకుంటా ఉన్నాం. దేవుని వాక్యమును అర్థం చేసుకోలేని స్థితి. మనకు తెలియకుండానే మనము ఆ వ్యర్థతను అనుసరించి నడుచుకొని చుంటున్నాం. మనం గుడ్డితనంలో ఉన్నాం. మన హృదయము కఠినమైపోయింది. మనకు తెలియకుండానే మనం అజ్ఞానులముగా ఉన్నాం. కారణం ఏంటంటే పిల్లారా, ఈ యుగ సంబంధమైన దేవత, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ఇందులో ఏ భేదం, ఇది లా, ఒక ధర్మం. అది పిల్లవాడు అబద్ధాలు ఆడకుండా పిల్లవాడిని చూడగలుగుతామా? చిన్న వయసు అనుకుందాం. అది ప్రపంచ ధర్మం. అది ఆ అధిపతిని అనుసరించి మనకు తెలిసినా తెలియకపోయినా, పేరు కొంతమంది క్రైస్తవులు, కొంతమంది హిందువులు, కొంతమంది ముస్లిమ్స్ ఉండొచ్చు. కానీ వారు దేని యొక్క ప్రభావంలో ఉన్నారంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలుగజేసింది? గురుడితనము. గురుడితనం మాత్రమే కాదు, అజ్ఞానము, అవివేకము, హృదయ కాఠిన్యము. వారి హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. వాళ్ళ కనులు ఏమైపోయినాయి? గురుడితనము కలిగి ఉంది. చూడండి, ఇంకా ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 'రెఫరెన్స్ తప్పు రాసుకున్నట్టు. ఇంకొక దగ్గర చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యము అందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరు. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోలేదు. వినలేనటువంటి వాళ్ళు. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఇది ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేటుకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. మన హృదయం ఇలా ఉంటే, మనం అజ్ఞానులముగా ఉంటే, మనం అవివేకులంగా ఉంటే, మనం వినని వారంగా ఉంటే, మరి మన దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన హృదయములను ఏం చేస్తాడు? పరిశోధించేవాడు, అంతరంద్రియములను పరీక్షించేవాడు. ఆయన కంటికి ఏది మరుగైంది లేదు. ఆయన బైబిల్లో చాలా చోట్ల చూస్తాం. కీర్తనల గ్రంథంలో యెహోవా ఆకాశం నుండి నరులను తేరి చూచుచున్నాడు, హృదయములను అంతరంద్రియములను పరిశీలించు యెహోవా. ఆయన మనుషులను చూస్తూ ఉన్నాడు.
హృదయాన్ని చూస్తే హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంది మనిషిని గురించి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము ఎటువంటి వ్యాధి అంటే 6వ వచనం. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 6. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో. పిల్లరా, ఇది మన యొక్క ఆత్మీయ స్థితి. ఎక్కడ కూడా స్వస్థతలు, రోగంతో ఉన్నాం. ఈ హృదయ కాఠిన్యము, పాపం ఏం చేసిందంటే, పాపము చేయవాడు పాపునముకు దాసుడు, దాసత్వంలో ఉన్నాం. ఈ పాపం ఏం చేసిందంటే మన అవయవాలన్నిటినీ చెరపట్టుకుంది. మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన అవయవాలు ఇవన్నిటిని కూడా చెరపట్టుకొని మనకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, తల వరకు ఏంటి స్వస్థత కొంచెమైనా కూడా లేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ వ్యాధి ఎక్కడ? హృదయంలో నుంచి స్టార్ట్. కొంతమంది చాలా వెంటనే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. చిన్న విషయాలు అంటే హృదయంలో వాళ్ళు అలా భావిస్తారు. అలానే మనం కూడా పిల్లరా, ఈ పాపము, లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో మనం హృదయము చేత మోసగించబడి, ఆ పండు చూస్తే అవ్వగారికి ఎలా అనిపించింది? చాలా తినటానికి ఎంత రమ్యంగా ఉంది. కళ్ళతో చూసింది, చెవులతో విన్నది. ఎవరి మాట విన్నది? సాతాను మాట. చాలా చక్కగా స్టోరీ అల్లాడు. మీరు దేవుళ్ళు కాకూడదని, దేవుడు మీ యొక్క పండే తినొద్దు అన్నాడు తెలుసా. అనంగలోనే వెంటనే అమ్మగారు వినేసింది. మనం కూడా మోసపరచబడుతున్నాం. మనకున్న జ్ఞానముతో మనం పెరిగే పరిస్థితుల్లో, ఓహో ఇలానే ఉండాలి, ఇలానే జీవించాలి, ఇలానే సంపాదించుకోవాలి, ఇలానే చేయాలి అని అనుకొని మనం మోసపరచబడుతున్నాం. మన హృదయం పాడైంది, మనకు గుడితనం ఉన్నది, జ్ఞానం లేనటువంటి వారం, వివేకులం, వినలేనటువంటి వారం. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. మనం దేవుని సంబంధులంగా కాకున్నాం కాబట్టి ఆయన మాటలు వినలేనటువంటి వారం, చూడలేనటువంటి వారం, మోసకరమైన హృదయాన్ని కలిగినటువంటి వారమైనటువంటి మనము. ఇంకా ముందుకు వెళ్తే 2వ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా చక్కని మాట రాస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. ముందుగా 5వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. ఇప్పుడు ప్రభువునందు, ఇన్ క్రైస్ట్, క్రీస్తులో వాడు ఎలాంటి వాళ్ళు? నూతనమైన సృష్టి. ఇంతకుముందు వినలేనటువంటి వారం, ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఇంతకుముందు హృదయాన్ని కఠినం చేసుకున్నాం, కానీ ఇప్పుడు మన హృదయాన్ని మార్చుకొని, హృదయాన్ని తెలుసుకొని, ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ప్రభు యొక్క మాటలకు మన హృదయము స్పందించే హృదయముగా ప్రతి వారం ఏం చేస్తున్నాం? బలలో చేవేస్తున్నాం. హృదయము అన్నిటికంటే మోసకరమైందని తెలుసుకొని మనం ఏం చేసుకుంటున్నాం? మనల్ని మనమే వాక్య వెలుగులో పరీక్షించుకుంటున్నాం. నాట్ బిలీవింగ్ ఆన్ అవర్ సెల్స్. దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం టెస్ట్ చేసుకుంటాం. ఎక్కడైనా ఈరోజు మోసపోయామా? మన తలంపులు, మన చూపులు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా మారాయి. దాన్నే దేవుడు ఏమంటున్నాడంటే నూతన సృష్టి. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. వీటన్నిటికీ ఇవి మన తలంపులు, మన చూపులు, మన ఆలోచనలు, మన క్రియలు, మన మాటలు ఇవన్నీ మారటానికి గల కారణం ఏంటంటే, ఇందాక ఆల్రెడీ చదువుకున్నాం హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? మీ రాతి గుండెను తీసివేసి మీకు మాంసపు గుండెను. ఈ హృదయాన్ని ఏ
హృదయం అయితే మోసకరమైందో, మనందరి అవయవాలన్నింటినీ పాడు చేస్తుందో, ఆ హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? మార్చివేశాడు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాడు. రాతి గుండె తీసివేసి, రాతిది అంటే కఠినమైనది తీసివేసి ఏమి హృదయం ఇచ్చాడు? మాంసపు గుండెనిచ్చాడు. స్పందించే హృదయం ఇచ్చాడు. దేవుడు ఈ కార్యం చేశాడు కాబట్టే ఇప్పుడు మన ఆలోచనలు మారాయి. మొన్న మధ్య ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారిని అపోలోలో ఏదో పని మీద కలిసాము. ఒక సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఆయనతో పాటు మాట్లాడు. ఆయన చెప్తా ఉన్నాడు, వాళ్ళు దాదాపు డైలీ ఒక 2-3 రోజులకు ఒకసారి హృదయాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారట. అప్పుడు నేను అడిగాను, అసలు ఒక వేరే గుండెను తీసుకొచ్చి అవయవాల్లో, అసలు ఆశ్చర్యం కదా, గుండెకి ఏమి ఇప్పుడు మనం ఈ లైట్ వెలగాలంటే ఏం కావాలి? కరెంట్ కావాలి. ఈ పని చేయాలంటే కావాలి. ఈ గుండె కొట్టుకోవాలంటే దీనికి ఏమీ అవసరం లేదు. ఈ గుండె ఇలా కొట్టుకోవాలి అంటే దానికి ఏమీ అవసరం లేదు, అదే కొట్టుకుంటూ ఉంటుంది. అది దేవుడు దానికి ఇచ్చినటువంటి జీవం. అలాంటి గుండెను ఒక మనిషిలో నుంచి తీసుకొచ్చి ఇంకొక మనిషిలో పెట్టి, ఈ అవయవాల్లో అన్ని నరాలు, గుండె అంటే ఉట్టిగట్ట పెట్టేస్తే కాదు కదా, మళ్ళీ మన అవయవాలు మన నరాల్లో అన్నిట్లో కలవాలి. ఎట్లా పాసిబుల్ సార్ అది అని అంటే చాలా చాలా కష్టమైనటువంటి ఆపరేషన్. 3 గంటల వరకు పనిచేస్తాడు ఒక గుండె. ఆ కెమికల్స్లో పెట్టినప్పుడు లోపల కొట్టుకుంటూ ఉంటుందంట. మనం తీసి పక్కన పెట్టినా కూడా అది ఇంకా కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా బాగా డిలే ఇంకా పర్మిషన్ అంటే ఇంకో 2 గంటలు 5 గంటల వరకు వేరే వాళ్ళ గుండె కూడా అందులో పనిచేస్తూనే ఉంటుందంట. ఈ హార్ట్ని తీసి ఇంకొక హార్ట్ని పెట్టి దాంట్లో ఉన్నవన్నీ మరలా దానికి ఏవైతే వాల్స్ ఉన్నాయో, దానికి ఏవైతే నరాలు మనకు ఈ గుండె నుంచి రక్త ప్రసరణ జరగడానికి ఏ విధంగా అయితే ఉంటాయో అన్నిటినీ చాలా జాగ్రత్తగా మైక్రో లెవెల్లో చేసి పెడతారంట. అసలు నిజంగా ఆశ్చర్యం అనిపించింది, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. మరి మన హృదయంలో దేవుడు ఏం చేశాడంటే మన గుండెని తీసి, రాతి గుండెని తీసి మాంసపు గుండె. ఇది ఇంకా ఆశ్చర్యం. ఒకప్పుడు మనం దేవునికి దూరంగా వెళ్ళిన వాళ్ళం, దేవుని యందు కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వారం, మన ఆలోచనలు, తలంపులు, క్రియలు ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మన జీవితాన్ని దేవుడు మన హృదయంలో ఆ హృదయాన్ని మార్చాడు. లోపల రాతి గుండెను తీసి ఆయన ఏం చెప్పినాడు? మాంసపు గుండెను ఇచ్చేదను. కొత్త నిబంధనలు అన్నాడు చూడండి, 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. 18వ వచనం, సమస్తమును దేవుని వలనమైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. పిల్లరా, నూతనమైనదిగా దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఒక నూతనమైనటువంటి సృష్టిగా. ఆ గుడ్డివాడు పుట్టుగుడ్డివాడు, వాడు వినుంటాడు, ఓహో నీళ్ళు అంటే ఇలా ఉంటాయి, మనుషులు అంటే అసలు మనుషులు ఎలా ఉంటారో వాడు తెలియదేమో, వాడి కళ్ళు ఎలా ఉంటాయి, మనుషులు ఎలా కనపడతారో తెలియదు, చెప్పుంటారు ఇలా ఉంటారని. పుట్టుకతోనే గుడ్డివాడు. ఎప్పుడైతే దేవుడు వాని కళ్ళు తెరిచాడో వానికి ఎలా ఉంటుంది అసలు ఆలోచించండి. ఒక పుట్టుగుడ్డి వాడిని కళ్ళు తెరిచిన వెంటనే ప్రపంచం అంతా, ఓహో ఈయనేనా నేను నాన్న, ఈయనేనా మా అమ్మ, ఓహో ఇలా ఉంటాడా, ఓహో నేను ఇలా ఉంటానా. ఒకసారి మనం ఆలోచిస్తే నూతన సృష్టి యొక్క అనుభవం ఈరోజు నీకు నాకు దేవుడిచ్చాడు. నూతన సృష్టి క్రీస్తు యందు ఎడల, కాగా ఎవడైనానో క్రీస్తు నందు నిలవాడు నూతన సృష్టి. క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపు ప్రభువు మార్చాడు. ప్రభువు మనకు గుండెను తీసి, మాంసపు రాతి గుండెను తీసి ఏమిచ్చినాడు? ఆయన మాంసపు గుండెను ఇచ్చాడు. ప్రభువు మనలో ఈ కార్యం చేయకపోతే మనముగా ఆయన దగ్గరకు రాలేం. ఎంతోమంది క్రైస్తవులు పేరుకి క్రైస్తవులుగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా వస్తూ ఉంటారు. క్రైస్తవుడు అంటే బైబిల్ చదువుకోవటం, లేదంటే వాక్యం చదువుకోవటం, లేదంటే మందిరానికి రావటం, ఇంతవరకే అనుకుంటారు. కానీ ప్రియులారా, నిజమైన క్రైస్తవునికి ఉండే మొదటి లక్షణం ఏంటంటే నూతన స్వభావము, రీజనరేషన్. నూతనముగా సృష్టించబడే అనేటువంటి అనుభవం ఉన్నవాడే ఎవరు? నిజమైన క్రైస్తవుడు. ఈ నూతన సృష్టి యొక్క అనుభవాన్ని ఇచ్చింది ఎవరు? మన దేవుడు. నికోదేముతో దేవుడు అన్నాడు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము
యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. క్రొత్త జన్మము యొక్క అనుభవం, నూతన సృష్టి, క్రొత్త జన్మము యొక్క అనుభవం మనము ప్రభువులో దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనం పాపముల చేత అపరాధముల చేత ఎలా ఉన్నాం? చచ్చిన వారముగా ఉన్నాం. ఈ పుట్టుగుడ్డివాడు ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం దేవుడు కరుణిస్తే తప్ప, దేవుడు కార్యం చేస్తే తప్ప తనలో ఆ గుడ్డితనం పోవడానికి అవకాశమే లేదు. ఈరోజు ఇంకా అక్కడ చూసినట్లయితే మరి వాడిని ఎవరు పట్టుకొచ్చారో తెలియదు. యేసుప్రభు వెళ్తున్నాడు అని చెప్పి మరి ఆయన దగ్గరకు పట్టుకొచ్చినట్టున్నారు శిష్యుల ద్వారా. యేసుప్రభు దగ్గరకు వచ్చాడు కాబట్టి దేవుడు ఆయన తాకాడు, ఆయన కళ్ళు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. కానీ మరి నువ్వు నేను ప్రభు దగ్గరకు వచ్చామా? ప్రభువుని వెతుక్కుంటూ వచ్చామా? ఆయనే మొదట మనలను ప్రేమించు. మనం ఆయన్ను ప్రేమించుతామని కాదు, ఆయనే మనలను ప్రేమించు. ఎరిగాడు, తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే ఆయన కనులు నిన్ను నన్ను చూచారు. నాట్ దట్ వీ సెలెక్టెడ్ హిమ్. పోనీ మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఏదో మంచివారమనా, మనం శ్రేష్టమైన వారు, మన గొప్పవారమని కాదు. ఆయన తన మహాకృప చేత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారం వేడినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు తన మహాకృపచేత 2 వచనాలు కనపడతాయి మనకి, 2 పదాలు. మహాకృప, మహాప్రేమ. తర్వాత 4వ వచనం తెలుగు ట్రాన్స్లేషన్ కరుణా సంపన్నుడు ఉంది, ఇంగ్లీష్లో అయితే రిచ్ ఇన్ మెర్సీ. గొప్ప కృపా మహదైశ్వర్యము చేత దేవుడు కరుణా సంపన్నుడు. తర్వాత తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించు. మనందరికీ తెలుసు కదా, లాజర్ ఏం చేశాడు? లాజర్ని ఎక్కడ పాతి పెట్టారు? ఆ గుహలో పాతి పెట్టారు. ఎన్ని దినాలైంది? దాదాపుగా 3 దినాలు దాటి 4వ దినానికి వచ్చి ఏమీ చేయలేని పరిస్థితి. దేవుడు అన్నాడు, ఆ రాతిని తొలగించమని చెప్పినాడు. దేవుడు ఆ కార్యం చేశాడు. లాజరు బయటికి రా అని చెప్పినాడు. చనిపోయిన దానిని దేవుడు ఏం చేశాడు? తిరిగి లేపాడు. ఇందులో మన పని ఏమీ కూడా లేదు. ఇది మీ వలన కలిగింది కాదు. అక్కడ అన్నాడు కదా, 2వ అధ్యాయము 7-8 వచనం చదువుకుందాం అందరం కలిసి. 6వ వచనం నుంచి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుడు. మనం చనిపోయాం, తిరిగి లేపాడు. ఇదే కృత జన్మం, ఇదే నూతన సృష్టి. క్రీస్తుతో కూడా మనం ఏం చేయబడ్డాం? లేపబడినాం. కృపచేత, ఆయన తన మహాప్రేమ చేత, తన కృపా మహదైశ్వర్యం చేత మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ అన్నాడు 6వ వచనంలో, ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో, అంటే రాబో యుగాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ యుగాలే, నువ్వు నేను కూడా అందులో ఉన్నాం, మనకు కనపరచాలని ఆయన మనల్ని క్రీస్తుతో కూడా లేపాడు. యుక్త కాలమున యేసుప్రభువారు మన కోసము ఆ శిలువలో మరణించాడు. ఈ గొప్ప ఉపకారం, ఈ గొప్ప మార్పు మనలో దేవుడు మనకు అనుగ్రహించాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను ఇప్పుడు ఒక నూతన స్వభావం మనలో వచ్చింది పిల్లలు. ఇది మన తల్లిదండ్రులు మనకిచ్చింది కాదు, ఏదో మన సంఘంలో రావటం ద్వారా వచ్చింది కాదు. ఎవరిచ్చారు? ఇది దేవుడిచ్చాడు. ఎవరికి వారంగా వ్యక్తిగతంగా తెలుసుకున్నాం. మనకంటూ ఒక డేట్ ఉంది. మనం అనుకుంటాం కదా, ఎప్పుడు మనం ఈ యొక్క హెబ్రోన్లోకి పోతే చాలు, రక్షణ పొందావా, ఎప్పుడు రక్షణ పొందావు, అందరితో వదిలిపెట్టి ఎలా రక్షణ పొందావు, ఎవరు వాక్యం చెప్పారు, రక్షణ అంటే ఏంటి, అన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. మనందరికి ఒక డేట్ ఉంది, రక్షణ పొందినటువంటి దినం, రీబోర్న్ డేట్. ఇది దేవుడు మనకిచ్చాడు. అది దేవుడు ఆ రీబోర్న్ డేట్, మనం రక్షణ పొందిన డేట్ మన తల్లిదండ్రులు డిసైడ్ చేశారా, మన పాస్టర్ గారు డిసైడ్ చేశారా? లేదు. అది డిసైడ్ చేసింది ఎవరంటే దేవుడు. ఆయన నిన్ను దర్శించిన దినం ఇది. ఆయన దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఆ దినమున నీ కనులు ఆయన తెరిచాడు, గుడ్డివాని కనులు తెరిచాడు. పిల్లరా, మొట్టమొదటిగా క్రొత్త జన్మం యొక్క అనుభవంలోనికి మనం వచ్చాం. పాతవి గతించను, ఇగో సమస్తం ఏమైనాయి, క్రొత్తమైనవి. పాత అలవాట్లు పోయినాయి, పాత ఆలోచనలు పోయినాయి. ఇంతకుముందైతే పాపం నందు ఆనందించే వాళ్ళం, ఇంకా కావాలి పాపం అనుకునే వాళ్ళం, దానికోసం సమయాన్ని డబ్బును వెచ్చించే వాళ్ళం. ఇప్పుడు అదే పాపం మనకు చేదైంది. పాపం చేయమనట్లే, పాపం చేస్తే ఏం చేస్తాం, వెంటనే బాధపడుతున్నాం, పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నాం, ఏడుస్తున్నాం. ప్రభు సన్నిధిలో బలలో మనం యోగ్యంగా పరీక్షించుకుంటున్నాం. ఇది ఎవరో చెప్తే కాదు, మనల్ని మనమే పరీక్షించుకుంటున్నాం, అనుదినం పరీక్షించుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఈ విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాం. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచు మన పందరంగములో ఓపికతోటి ఆయన పోలికలోకి మార్చబడటం. ప్రభు ఇలా ఉండేవాడు, నేను ఇలా ఉండాలి. ప్రభువా నన్ను క్షమించు, నేను ఇలా చేశాను, క్షమించు. ప్రభువు పోలికలోనికి రావటానికి మనం అనుదినం పోరాడుతున్నాం. ఇది నూతన సృష్టి యొక్క అనుభవం. ఈ నూతన స్వభావం కాంప్రమైజ్ కాకుండా ఆత్మచేత శరీర క్రియలను చంపినలా మీరు జీవించెదరు. పోరాడుతున్నాం ఈ శరీరాన్ని గెలవాలని, ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలని మన పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ స్వభావం దేవుడు మనకిచ్చాడు. అందుకోసం అక్కడ అన్నాడు చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనలో దేవుని ఆత్మ నివాసం ఉండి మనకి ఏం కలుగజేస్తుంది, నూతన స్వభావం. అందుకే అన్నాడు దేవుడు, ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని ఆత్మ. పిల్లలు, మొట్టమొదటిగా మనం రక్షణ పొందాం, మన స్వభావం మారింది, మన ప్రవర్తన మారింది, మన ఆలోచనలు మారాయంటే అది దేవుడు మార్చిందే. దేవుడు ఈ మాంసపు గుండెను మనకిచ్చాడు, ఆయన మార్పు చేశాడు. రెండవదిగా అంతటితో వదిలేలే దేవుడు, మనలో ఏముంచాడు, తన పరిశుద్ధాత్మను ఉంచాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది, మనకు నూతన స్వభావమును కలుగచేస్తూ ఉంది. దేవుని ఆత్మను కాపాడుకుంటా ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసించేటువంటి దేవుని ఆత్మ మన శరీరంతో ఏం చేస్తుంది, పోరాడుతూ ఉంది. ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, ముందుకు వెళ్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ఆత్మను ప్రభు మనకు అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. క్రొత్త జన్మముగా చేయబడ్డాం, క్రొత్త సృష్టిగా చేయబడ్డాం. ఈ క్రొత్త స్వభావమును ఏం చేస్తున్నాం, కొనసాగించే వారంగా ఉన్నాం. దేవుని పోలికలోనికి మార్పు చెందుతున్నాం. ఒక నిరీక్షణ అయితే ఉంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమోదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయనను పోలి ఉంటాం. మనం ఏమై ఉంటామో తెలియదు, కానీ ఒకనాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాం.
ఆయనను పోలి ఉంటామనే గొప్ప నిరీక్షణ ప్రభువారు మనకిచ్చాడు. నూతన సృష్టి యొక్క అనుభవాన్ని మనకిచ్చాడు. రెండవదిగా ఏంటంటే చివరిగా ఆయన నూతన సృష్టి అనుభవాన్ని మాత్రమే కాదు, ఇంకోటి చూద్దాం రండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. మాట్లాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. పద్నాలుగు 15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించటం. ఇప్పుడు మార్పు చెందినటువంటి మనం ప్రభువుని చూస్తున్నాం. ప్రభువుని చూస్తూ ఆయన మన కోసం ఏం చేశాడో తెలుసుకొని ఆయన కోసం తమ నిమిత్తము కాక ఆయన ఎలా ఉన్నాడట, మృతి పొంది తిరిగి లేచాడు. ఆయన కోసం జీవించే వారంగా ఆయన మనల్ని మార్చాడు. ఆయన చూడగలుగుతున్నాం. ఆయన మన కోసము తిరిగి చనిపోయి తిరిగి లేచిన వాడిగా. క్రీస్తు ప్రేమను 14వ వచనం ఉన్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం. ఇప్పుడు ప్రభువుని చూస్తున్నాం. నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నీ స్వభావం నా స్వభావం మారింది. రెండవదిగా ప్రభువుని చూస్తూ ఉన్నాం. మనదినం ఎలా చూస్తున్నామంటే ఆయన యొక్క ప్రేమ మనల్ని ఏం చేస్తుంది, బలవంతం చేస్తుంది. ప్రభు కోసమే. ఇక జీవిస్తే ఎవరి కోసం జీవించాలా? ప్రభు కోసం జీవించాలి. నష్టమైన కష్టమైన ప్రభువును చూస్తే అబ్బా ప్రభు ప్రేమ ఎదుట నాకుండేవి చాలా స్వల్పమైన. ఆ రోమపత్రికలో అంటాడు కదా, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న. రోమపత్రిక 8వ అధ్యాయంలో 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఆ మహిమ ఎదుట ఆ ప్రభువుని చూసేటువంటి సమయంలో ప్రభువుతో ఉంటాం, ఆ ప్రభువు దగ్గరకు వెళ్తామనే నిరీక్షణతో పోల్చినప్పుడు ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. ప్రభువుని మనము చూసే విధానము మారిపోతుంది. దానికోసం కష్టపడతాం. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, యేసు ప్రభువారి గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం, ఆయనను ఏవేవి నాకు లాభకరములు ఎండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచు. క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క త్యాగము, క్రీస్తు ఇచ్చే నిరీక్షణ, వీటిని చూస్తూ సమస్తము ఎలా ఎంచుకుంటున్నాడు, పెంటతో సమానం. ప్రభువుని చూస్తూ ప్రభువు కోసం జీవించటం, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నాడు. ప్రభు ఇచ్చేటువంటి అక్కడ అన్నాడు కదా, చూడండి అదే అధ్యాయంలో 14వ వచనం చదవండి. అదే 14 చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెత్తు. ఇప్పుడు మారిపోయింది. ఆ క్రీస్తు చూస్తే ఆయన ఇచ్చే బహుమానం విలువైనది, ఆయన ప్రేమ బలమైనది. ఆయన కోసం జీవించాలి. నా కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రభు కోసమే నేను జీవిస్తున్నాను. మన దృక్కోణం మారుతుంది. కొత్త సృష్టి మనలో ఎలా అయితే మార్పు చెందామో మన ప్రభువుని చూసి మనం ప్రయాణం చేసే విధానం కూడా మారుతుంది. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటూ వెళ్తూ ఉంటాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో
దేవుని మహిమను గురించిన జ్ఞానము తెలుసుకుంటున్నాం. దేవుని తెలుసుకుంటున్నాం, అనుదినం తెలుసుకుంటున్నాం. పౌలు తెలుసుకుంటూ అన్నాడు, ఆ జ్ఞానం గురించి సమస్తమును పెంటతో సమానం. ఏవేవి లాభకరములైండనో వాటన్నిటిని ఏం చేసుకుంటున్నాడు? నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఈరోజు మనం ఆ ప్రభువు యొక్క ప్రేమ, ఆ ప్రభువుని చూస్తూ మనం కొనసాగడానికి దేవుడు నేటి వరకు మనం నడిపిస్తున్నందుకు మనం ప్రభువుని ఆరాధించాలి. మొట్టమొదటిగా క్రొత్త సృష్టిగా మార్చబడ్డాం. ప్రభు యొక్క మహాప్రేమ చేత, తన కృపా మహదైశ్వర్యం చేత ఆయన కరుణా సంపన్నుడిగా ఉన్నాడు. కాబట్టి చూడలేనటువంటి మనల్ని, కఠిన హృదయం కలిగినటువంటి మనల్ని, వినలేనటువంటి మనల్ని, గుడ్డితనం కలిగినటువంటి మనల్ని, అజ్ఞానమైనటువంటి మనల్ని దేవుడు మార్చాడు, క్రొత్త సృష్టిగా మార్చాడు. ఆయన యందు నూతనంగా పుట్టేటువంటి వారంగా, నూతన సృష్టిగా ఆయన ద్వారా క్రొత్త జన్మం యొక్క అనుభవాన్ని ప్రభువు ఇచ్చాడు. కాబట్టి ప్రభువుని ఆరాధించాలి. రెండవదిగా, ఆ క్రొత్త జన్మము ద్వారా, ఆ రక్షణ ద్వారా మనలో అనుదినము ఈ మార్పు చెందే స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క ప్రభు కోసం జీవించడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ప్రభువుని ఆరాధించాలి. మూడవదిగా, ఆ ప్రభువుని అంతకంతకు తెలుసుకునేటువంటి జ్ఞానం మనకిస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ఏది కూడా క్రీస్తు ప్రేమకు అక్కడ ఉంటాడు కదా 8వ అధ్యాయంలోని, దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపలేదు. ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఆ ప్రేమతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. చివరిగా చూద్దాం రండి, యోహాను సువార్త మొదట చదువుకున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ గుడ్డివాడు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 10వ వచనం, 9వ అధ్యాయం. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని మనం అడుగగా, వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి, చాలు వాడు అంటున్నాడు. మొట్టమొదటిగా ఒకరు పిలిచి అడిగారు, ఎలా అయ్యా నీ కళ్ళు తెరవబడ్డాయంటే అన్నాడు, ఒక మనుషుడు అని చెప్తూ వచ్చినాడు. తర్వాత పరిసయ్యులు ఆయన పిలిచారు. పిలిచి ఆయన దగ్గర తీసుకొని పోయినప్పుడు చూడండి, అప్పుడేం చెప్పినాడు చూడండి. 15వ వచనం, వాడు ఎలాగూ చూపు పొందినో దాని గురించి పరిసయ్యులు కూడా వాడిని మరలాడగా, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని, 16వ వచనం కూడా కాగా, వారిలో భేదం పుట్టెను. ఏమనుకుంటున్నావని అని అడగగా, వాడు ఆయన ఒక ప్రవక్త అన్నాడు. మనుషుడు అన్నాడు, తర్వాత ప్రవక్త అంటూ వచ్చాడు. తర్వాత చూడండి అదే అధ్యాయంలో ప్రభు గురించి ఆయన ఎన్నో వచ్చిన చూడండి, 32వ చదవండి. లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయూ చేయలేదు. గుర్తెరగలిగినాడు. ఆ గుడ్డివాడు గుర్తెరగలిగినాడు. మన జీవితంలో కూడా ప్రభువుని అంతకంతకు మనం యాత్రా జీవితంలో కొనసాగుతున్నప్పుడు, అనుభవాల గుండా వాక్య ధ్యానము చేస్తున్నప్పుడు, సహవాసంలో కొనసాగుతున్నప్పుడు మన ప్రభువు ఎవరో ఆయన తెలుసుకుంటూ మనం ముందు కొనసాగలుగుతున్నాం. కేవలం యేసు ప్రభువారు రక్షణ ఇచ్చేవారు మాత్రమే కాకుండా, గలతీ పత్రికలో ఒక మాట అంటాడు, అది ముగించుకుందామా. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు వాళ్ళతోటి, వారి యొక్క ఆత్మీయ స్థితి చూసి, గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను, సిలువ వేయబడిన అన్నట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ఇంకా ఎంతకాలము సిలువ వేయబడిన యేసునే చూస్తాం? యేసుప్రభు అంటే రక్షకుడు మాత్రమేనా? ఆయన నా కాపరి, ఆయన నా స్నేహితుడు, ఆయన నేను ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. సిలువ వేయబడిన క్రీస్తు వలె కాకుండా మన యొక్క అనుభవాల గుండా దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకుంటూ కొనసాగుతున్నాం. ఆయన అనేక సార్లు మన జీవితాల్లో అనేక మేలులు చేశాడు. ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి ఈ జీవితంలో ప్రభువు గురించి తెలుసుకుంటాం. అన్నిసార్లు వాక్యం ద్వారా తెలుసుకోవడం లేదు, అనేక సార్లు అనుభవాల గుండా కూడా తెలుసుకుంటాం. దేవుడు నేర్పిస్తాడు, ఆ జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే పుట్టుగుడ్డివాడు అన్నాడు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుండి వచ్చినవాడు మాత్రమే ఆ పని చేయగలడు. ఉదయకాల సమయంలో ఆయన నిన్ను నన్ను కొత్త సృష్టిగా మార్చాడు, క్రొత్త జన్మమిచ్చాడు. దాని ద్వారా పరిశుద్ధాత్మలో మనలో ఉంచి
ఏమిస్తున్నాడు? మనకు నూతన స్వభావమును ఇస్తూ ఉన్నాడు. మన ప్రభు ఎవరో ఎరగగలిగేటువంటి జ్ఞానమును నింపుతూ మనల్ని నేటి వరకు కొనసాగిస్తున్నాడు. ఈ అంశాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధించుకుందాం.